అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. దేవసేన లెక్కన పుల్లలేరుకుంటున్న వెన్నెల. పుల్లలేరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నానా వానమ్మా? బంకులకు తెచ్చిండ్రు పెద్ద పెద్ద డబ్బాలు. పెట్రోల్ కూడా దొరకదేమో అని భయపడుతున్నారు జనాలు. గ్యాస్ దొరుకుతలేదు, గ్యాస్ కొరత మస్తుగున్నదనే ప్రచారంతో జనం పర్షాన్ అవుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల కాడ పెద్ద పెద్ద లైన్లు కడుతున్నారు. ఇక ఇదే ముచ్చటిన మా వెన్నెల ఏడుకో బయలుదేరింది. మరి ఈమె ఏం చేస్తున్నది, ఏడిపోయింది? ఈమె మా వెన్నెల లెక్కనే ఉన్నది కదా. వెన్నెల, ఓ వెన్నెల, ఆగో ఈ పిల్లేంది బాహుబలి సినిమాల దేవసేన పుల్లలేరినట్టు ఎరుకుంటున్నది. ఓ వెన్నెల, ఆ కట్టె పుల్లలు ఏం చేస్తావా? పిచ్చి గిట్ల లేచిందా? పిచ్చి గిచ్చి అన్నావనుకో దేవసేన బల్లల దేవునికి చితి వేర్చినట్టు ఇగో ఈ పుల్లలతోని నీ కూడా చితి వేరుస్తా. అంత ఓవర్ యాక్షన్ చేయకు. పుల్లలేరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నానా వానమ్మా? వానమ్మా ముందు చూపుతో ఆలోచిస్తున్నా. ఎవ్వరికైనా చూపు ముందే ఉంటది, ఎనుకుంటది కదా. ఆహా అట్లనా? వెనుకకు తిరిగి చూస్తే వెనుక చూపు కూడా ఉన్నట్టే కదా. మరి నాకే పంచలేయాలని చూస్తే పంచర్ అయిపోద్ది. ఆగుతారా నువ్వు? పుల్లలేరుకోవాలి. గా పుల్లలేరుకొని ఏం చేస్తావు? నీ ముక్కుల పెడతా. ఎవరన్నా చూస్తే పిచ్చిదానివి అనుకుంటారు. పుల్లలేరుకుంటే పిచ్చిదాన్ని అవుడు కాదు, పుల్లలేరుకోకపోతేనే పిచ్చిదాని లెక్క చూస్తారు. అదేంది? మరి భూమి మీద బతకాలంటే తిండి తినాలి, తిండి తినాలంటే ఇగో పుల్లలేరుకోవాలి. తిండికి పుల్లలకే సంబంధం? నువ్వు పేరుకే వార్తలు చదువుతావు గాని ఊరి మీద ఏమైతుందో ఏం తెలుసుకోవు. అరే బయట గ్యాస్ దొరుకుతలేదట, బుకింగ్ కోసము ఎంత పెద్ద లైన్లు కడుతున్నారో చూస్తలేవా? అంతెందుకు కొన్ని హోటళ్లు గ్యాస్ దొరకక బంద్ అయినాయి. ఇంకా కొన్ని హోటల్లా కట్టెల పొయ్యి మీద వండుతున్నారట. ఇవాళ కస్టమర్ల కోరిక మేరకు కట్టెల పొయ్యి పెట్టి ఇవాళ చేస్తున్నాము. గ్యాస్ అయిపోయి 15 రోజులు అవుతుంది, మాకు గ్యాస్ రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. అందుకే ఇంకా గ్యాస్ కొరత పెరిగితే ఈ కట్టెలు కూడా దొరుకుతాయో లేవో. వెనకటి కంటే అడవులు ఉంటుండే, మంచిగా పోయి కట్టెలు తెచ్చుకుంటుంటిమి. ఇప్పుడు అడవులు కూడా చాలా తక్కువ అయినాయి. అందుకే నాకున్న ముందు సూప్తోని, వెనక సూప్తోని, అటుపక్క సూప్తోని, ఇటుపక్క సూప్తోని కట్టెలు ఏరుకుంటున్నా. ఇక గ్యాస్ కష్టాలు ఎన్ని పెరిగినా మా ఇంట్లో వంట సమస్య ఉండదు. అబ్బో నీ తెలివి తెల్లారా. అందుకే నువ్వు కూడా రాక్క, ఇద్దరం కలిసి పుల్లలేరుకుందాం. అంత అవసరం లేదు, నువ్వు అన్నంత గ్యాస్ కొరత ఏం అక్కర్లేదట. సెంట్రల్ సర్కారే చెప్తున్నది. పల్లెలనైతే బుకింగ్ చేసిన మళ్ళా 45 రోజులకు బుక్ చేసుకోవచ్చట. పట్నంలో ఉండేటోళ్ళు అయితే 25 రోజులకు బుక్ చేసుకోవచ్చట. హాస్టల్లో ఉండేటోళ్లకు, దవాఖానోళ్లకు తిప్ప లేకుండా చూస్తామని ఇప్పటికే చెప్పారు కదా. ఆ కమర్షియల్ గ్యాస్ వాడేటోళ్ళకు కూడా ఏదో ఒక మార్గం చూపుతుంది సెంట్రల్ సర్కారు. అదంతా సరే గాని నువ్వు పుల్లలాడ వారేసి చక్కగా ఆఫీస్కి రా. నిన్ను చూస్తుంటే పని తప్పించుకునే తందుకే ఈ పుల్లలేరుడు షురువు చేసినట్టే అనిపిస్తున్నది నాకైతే. అబ్బా ఎప్పుడు నువ్వు గిట్లనే అంటావు. నిజంగానే గ్యాస్ లేకపోతే గియ్యే కట్టెలతోని మంచిగా వంట చేసి ఇద్దరికి బాక్స్ తీసుకొస్తావు కదా. వద్దమ్మా, నువ్వు తెచ్చే టిఫిన్ తినుడు కంటే ఉపాసం ఉండుడే నయంలే. వచ్చేయి. అబ్బా ఇప్పుడు ఈ బిడ్డని ఏం చేయాలి? ఓకేమ్రా అన్న, నువ్వన్న గేర్న పుల్లలు మీ ఇంటికి తీసుకోవో. అన్ని పుల్లలా? ఇప్పుడు వాటిని తీసుకపోతే లారీ బుక్ చేయాలనా? కానీ పబ్లిక్ ఈ గ్యాస్ కొరత ఎంత ఉన్నదనేది పక్కన పెడితే జనాలనైతే పర్షాన్ ఉన్నది. అందుకే సడన్ గా గ్యాస్ దొరకకపోతే ఎట్లా అని ఎలక్ట్రిక్ స్టవ్లు కొంటున్నారట చాలా మంది. అందుకే ఇదే సంద అనుకొని అవిటి ధరలు కూడా పెరుగుతున్నాయట. మరి గ్యాస్ కష్టాలు ఎట్లా తీరుతాయో సర్కారు ఏం చేస్తుందో చూడాలి. పెద్ద దవాఖాన్లల్లా ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే అంత ఈజీగా ఉండదులా. అంతెందుకు అసోంటి దవాఖాన్ల వడ్డోలను చుట్టాలు, ఇంట్లోళ్ళు పోయి చూడాలంటేనే మస్తు రూల్స్ చెప్తారు. సెక్యూరిటీ వాళ్ళు అసలుకి అడుగు పెట్టనియరు, ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుంది. 2-3 జమ అయితేనే ఈడికెళ్ళి వెళ్ళిపో అంటారు, తెలిసిందే కదా.
ప్రైవేట్ దవాఖానాలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో. అయితే అసోంటి దవాఖానలో ఏం జరిగిందో తెలుసునా? డాక్టర్ వేషం కట్టి సీదా పేషెంట్ దగ్గరకు పోయి మాయ మాటలు చెప్పి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ పెయ్యి మీదున్న బంగారం అంతా ఎత్తుకపోయింది. సికింద్రాబాద్లా ఇగో ఈ దొంగ డాక్టరు అగ చూడుండ్రి సీసీ కెమెరాలా ఎంత దర్జాగా ఒరిజినల్ డాక్టర్ లెక్క నడుచుకుంటూ వచ్చిందో, నర్సుల దగ్గర నుంచి సెక్యూరిటీల వరకు అందరినీ ఎట్లా మేనేజ్ చేసిందో చెప్పవే అన్న. పేషెంట్ పక్కన ఎవరో ఒకరు ఉంటారు గానే, మరి గట్ల బంగారం తీసుకుపోతుంటే మీరేం చేసిండ్రే? కొన్ని గైనిక్ క్వశ్చన్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయించారు అన్నారు. నేను మా మామయ్య ఉండే ఇద్దరం హాస్పిటల్లో, మేమిద్దరం బయట డోర్ బయట నిల్చొని ఉండే. అబ్బర బిడ్డ, ఇన్నారులా దొంగ డాక్టరు ఎసొంటి తెలివి చేసిందో, పేషెంట్ను కొన్ని క్వశ్చన్లు అడగాలి, మీరుండొద్దు అని బయటికి పంపి బంగారం అంతా కొట్టేసి అవతల పడ్డదట. ఎన్ని తులాలు ఎత్తుకపోయిందే అన్న మీ అమ్మ బంగారం? మరి పుస్తల తాడు పోయింది 7 తులాలే, మాటీలు కమ్మలు ఒక 2 తులాలు, గాజు ఒకటి పోయింది. అయ్యో భగవంతుడా, ఇన్నారులా దగ్గర 10 తులాల బంగారం అయినా 15 లక్షల వరకు పోయినట్టే లెక్క. గింత పెద్ద దావకాన్లకు దొంగ డాక్టర్లు వస్తుంటే అక్కడ ఉన్నోళ్ళు ఏం చేసిండ్రో కానీ పాపం పానం మంచిగా లేక దవాఖానలో పడ్డందుకు ఇంకింత ఆగం పని చేసి కూసున్నారు దవాఖానోళ్ళు. మరి పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో, దొంగ డాక్టర్ దొరుకుతుందో దొరకదో తెలియదు గాని చూడుండ్రి ఎసొంటి కథ జరిగిందో. బస్సులో సీట్ లేదని కొట్టుకున్న ఇద్దరు అక్కలు. నేను ఖర్చీఫ్ వేసినాక నువ్వొచ్చి కూసున్నావని మాట అనుకొని కొట్టుకున్న ఇద్దరు లేడీస్ కొట్టుకుంటుంటే ఆపబోయిన ఇంకో లేడీస్ను కొట్టిన అక్కలు అని గీసోంటి వార్తలు చెప్పుకున్నాం కదా. అయితే ఈడ మాత్రం ఇద్దరు లేడీస్ నడుమ పంచాది కాదు కానీ కండక్టర్తో లొల్లైంది. అరే ఓ అక్కలు ఆగండి. ఓ పెద్దక్క, అట్లా కండక్టర్ మీదకి చేయలేపడం పద్ధతి కాదు. ఇడిచిపెట్టు, కండక్టర్ను గల్ల పట్టొద్దు. దేవుడా, ఎవ్వలింటలేరుగా, జర సైసుండ్రి అక్కలు, సైసుండ్రి. అసలు ఏమైంది? ఇంతమంది కండక్టర్ మీద గరం అవుతున్నారు. కండక్టర్ అమ్మ కూడా గరం మీద ఉన్నదనంటే ఇదంతా చిల్లర పంచాదుల్లా. అవును, వరంగల్ నుంచి భూపాలపల్లికి వచ్చిన బస్సుల్నే వీళ్ళంతా ఎక్కిండ్రు దిగిండ్రు. కాకపోతే మీ అందరికి సరిపోను చిల్లర నా దగ్గర లేదు, డిపోకు రాండ్రి ఇస్తా అన్నదట. గంతే, ఇంకేమున్నది? మాట పెరిగేసరికి గింత పనైంది అన్నట్టు పోలీసులు వచ్చి పంచాది నాపిండ్రు గాని చూడుండ్రి, లేడీస్ కు ఫ్రీ టికెట్ అయింది. ఫోన్ పేలు కొడుతున్నారు. చిల్లర కష్టాలు తప్పినట్టే అనుకునేసరికి మళ్ళీ ఎట్లా చిల్లర జయంగా కండక్టర్తో లొల్లైందో. మోనాలిసా కుంభమేళాలో ఒక మెరుపు మెరిసి అటు ఇంకా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి ఇక మన ముందుకు పెద్ద సినిమాతో వస్తుంది అని ఎదురు చూస్తే పెద్ద బ్రేకింగ్ న్యూస్ తో వచ్చింది. అదే ఆమె లవ్ స్టోరీతోని. ఇక అది ఇప్పుడు ఎంత దానికి వచ్చింది అంటే, ఇగో ఈ పిల్లగాడే మోనాలిసా బాయ్ ఫ్రెండ్, పేరు ఫర్మాన్ ఖాన్. వీళ్ళిద్దరికి ఒక సినిమాలో ఆఫర్ ఇచ్చిండ్రట ఒకరు. ఆయనతో ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే వాళ్ళ యాక్టింగ్ లో కెమిస్ట్రీ బాగా కలిసి వీళ్ళ నడమ ఫిజిక్స్ కూడా కలిసి ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టింది అన్నట్టు. ఇకేమున్నది, నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం అని పిల్లగాడు, నువ్వు లేక నేను లేను అని మోనాలిసా ఇద్దరు మంచిగా డ్రీమ్స్ లనే సాంగ్ వేసుకొని ఎన్ని రోజులని ఇట్లా డ్రీములు ఉంటాం, పెళ్లి చేసుకుంటూ ఒడిచిపోతుంది కదా అని 6 నెలల కాలం ఆప్యాయంగా ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్నట్టు. ఇప్పుడు ఆయన ఇలా పెళ్లి కాస్త జర్ర లవ్ జిహాద్ అని చెప్పి కాంట్రవర్సీ అయ్యేసరికి అట్లాంటిది ఏం లేదు, మేమిద్దరం లవ్వాడి లగ్గం చేసుకున్నాము, మాకు ఒకలంటే ఒకరు మస్తు ఇష్టము అని ప్రెస్ ముంగడికి వచ్చి మరి వర్ణించుకున్నారు అన్నట్టు ఇద్దరాలు మగలు. కానీ చూడండి, పూసలు అమ్ముకునే పిల్ల ఫేమస్ అయ్యి సినిమా హీరోయిన్ గా చేసుడింది. ఆడొక పిల్లగాడు పరిచయం అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టేదానికి వచ్చుడింది. సోషల్ మీడియా కాలం నడుస్తున్నది అంతా. ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతారో ఎందుకు ఆగమవుతారో అర్థం కాకుంటున్నది పాడై. సరే, మొత్తానికి మరి ఇద్దరు ఒక్కటైన ఫర్మాన్ ఖాన్ మోనాలిసాకు హార్టీ కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. గరం వార్తల తరపున ఇది వరకు 40 రూపాయలకు లీటర్ పాలు వచ్చేటి, కానీ ఇప్పుడు ఆ పాలు కూడా పెట్రోల్ రేట్లతో పోటీ పడేసరికి 100 రూపాయలకు ఎక్కువనే అమ్ముతున్నారు. ఏదో దుకాణాల్లో పొద్దుగాలనే పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి కానీ ఇల్లు తిరిగి పాలు పోసే రోజులు మొత్తం తగ్గిపోయినాయుల్లా. ఒక మాటలో చెప్పాలంటే పాలు దొరుకుతలేవు, పాలు బంగారం అయిపోయినాయి కదా. మరి అసొంటప్పుడు పాలు ఫ్రీగా దొరికితే ఊకుంటారా?
అందుకే ఈడ ఏం చేసిర్రంటే ఏహే ఎక్కడిది ఉద్యమం చేసిండ్రనుకో రాదుండ్రి పాల ప్యాకెట్ల మీద వ్యాను గట్ల బోల్తా వడ్డదో లేదో అటు దిక్కుపోయేటోళ్ళు ఇటు దిక్కుపోయేటోళ్ళు బండ్లు కార్లు ఆపిండ్రు బస్తాలకు బస్తాలు నింపుకపోయిండ్రు ఇంకా గివీళ్ళు చూడుండ్రి బయటున్న పాల ప్యాకెట్లు వద్దని వ్యాన్ లోపటి ప్యాకెట్లను ఎట్లా మడత పెట్టిండ్రో. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహోబిలం దగ్గర ముచ్చటిది. ఏం జరిగిందో ఏమో గాని గీడికి రాగానే వ్యాను టైరు పెద్ద సౌండ్ వచ్చి పేలేసరికి బోల్తా పడితే పాల ప్యాకెట్లన్నీ గిట్ల చెల్ల చెదరైనాయి. కొందరేమో వ్యాన్ డ్రైవర్ ను కాపాడే ప్రయత్నం చేసి దావకానకు పంపితే ఇంకొందరేమో గవన్నీ పట్టించుకోకుండా గిట్ల వందల కొద్ది పాల ప్యాకెట్లను ఎత్తుకొని పోయిండ్రు. పెట్రోలు, కోడిగుడ్లు, కోళ్ల లారీలు, టమాటా లారీలు బోర్ల పడితేనే జనాలాగరు. అసొంటిది దినాం పొద్దుగాల చాయ్ వేసుకొని పెరుగు తోడేసుకునే పాల ప్యాకెట్లను చూస్తే ఆగుతారా? గందుకే గిట్ల ఎత్తుకపోయిండ్రు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.